ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము మార్కు సువార్త 14వ అధ్యాయము 36వ వచనములో నుండి ధ్యానించుకుందాము. నాయన తండ్రి, నీకు సమస్తము సాధ్యము. ఆమెన్. ప్రభు అయిన క్రీస్తు వారు ఈ లోకమునకు మనుష్య రూపుగా వచ్చి ఉన్నాడు, అద్భుతములు చేసి ఉన్నాడు. 12 మంది శిష్యులలో ఒక్కడైన యూదా ఇస్కరియోతు తనను పట్టిస్తాడని తెలుసుకొని ప్రభు అయిన క్రీస్తు వారు ఈ విధముగా ప్రార్థిస్తూ ఉన్నారు తన తండ్రికి. నాయన తండ్రి, నీవు ఈ లోకమునకు నన్ను పంపించి ఉన్నావు. నీకు సమస్తము సాధ్యములై ఉన్నవి. ఈ గిన్నె అనగా ఈ యొక్క సమయము నా యొద్ద నుండి తొలగించుమని ప్రభు అయిన క్రీస్తు వారు తన తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయినను ఈ విధముగా ప్రార్థన చేస్తూ, నా ఇష్ట ప్రకారము కాదు నాయన, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. ప్రభు అయిన క్రీస్తు వారు పరలోక రాజ్యపు తండ్రి అయినటువంటి తన కుమారుని తన పోలికగా భూలోకమునకు పంపించి ఉన్నారు. తండ్రికి ఏ విధమైన హక్కులు ఉన్నవో కుమారునికి కూడా కుమారుడైనటువంటి ప్రభు అయిన క్రీస్తు వారికి ఆ విధమైనటువంటి హక్కులు, పరిశుద్ధత, అద్భుత ఆశ్చర్య కార్యములు, శక్తి కలిగి ఉన్నను తన తండ్రితో ప్రార్థిస్తూ ఉన్నారు. తండ్రి, నాయన, నీకు సమస్తము సాధ్యమే. ఈ యొక్క సమయము నా యొద్ద నుండి తొలగించుమని ప్రార్థించి, అయినను నా చిత్త ప్రకారమే కాదు నాయన, నీ చిత్త ప్రకారము కానిమ్మని ప్రార్థన చేయుచున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజులలో నా చిత్త ప్రకారమే, నా చిత్త ప్రకారమే, నా చిత్త ప్రకారమే జరగాలని మనము ప్రార్థన చేస్తూ ఉన్నామే. మన చిత్తము కాదు, ప్రతిదీ కూడా దేవుని చిత్తమే జరగాలని మనము ప్రార్థించాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. అలాగునే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనములో ధ్యానించుకున్నట్లయితే, ఇప్పుడు యేసుక్రీస్తు నుండి నందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులమై ఉన్నాము. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుని మన పరిశుద్ధాత్మను అభిషేకించి ఉన్నాడు కనుక ఆయన గుణగణాలను మనము అనుభవించి ఉన్నాము కనుక అట్టి క్రీస్తు అనబడిన అభిషిక్తుని రక్తము వలన సమీపస్థులమై ఉన్నాము. అంతకుముందు ప్రభు అయిన క్రీస్తు వారికి మనము దూరస్థులమై ఉన్నాము. మన పాపముల వలన, వ్యభిచారముల వలన, విగ్రహారాధన వలన, లోక సంబంధమైన ఆచారములు ఆచరించుట వలన అంతకుముందు మనము దేవునికి దూరస్థులమై ఉన్నాము. ఇప్పుడైతే ఆయన మన ఎడల చూపిన ప్రేమను బట్టి, మన పాపముల నిమిత్తము మరణించిన విధానమును బట్టి, మన కోసరము ప్రాణత్యాగము చేసిన విధానమును బట్టి, ఆయన మన కొరకు చిందించిన యవ్వన రక్తమును బట్టి, ఇప్పుడు ప్రభువు ద్వారా యేసుక్రీస్తునందు క్రీస్తు రక్తము వలన ఆయనకు మనము సమీపస్థులమై ఉన్నాము. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకనూ మీరు దేవునికి దూరముగా ఉన్నట్లయితే, దూరస్థులమైన మీరు దేవునికి దగ్గర అవ్వాలని ఆయన నీ కొరకు రక్తమును చిందించి తన ప్రాణత్యాగము చేసి ఉన్నాడని ఒక సమయంలో గుర్తు చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యెషయా ప్రవచన గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనములో చూసుకున్నట్లయితే ఆయన ఈ విధముగా వాగ్దానము చేసి ఉన్నాడు, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే అని.
నిజమే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనలను ఎత్తుకొని ముద్దాడు దేవుడు, మనలను ఆదుకొని దేవుడు, మనలను రక్షించిన దేవుడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను పాపినై ఉన్నప్పుడు ఆయన నన్ను ఎత్తుకొని ఉన్నాడు, నా పాపములు పరిహరించి ఉన్నాడు. నేను ఆయనకు దూరమై పారిపోయినప్పుడు ఆయనే నా యొద్దకు వచ్చి నన్ను ఎత్తుకొని ఊరడించి నన్ను రక్షించిన దేవుడు. నరకాగ్నిలో నుండి సహితము తన నా చేయి పట్టుకొని నన్ను అట్టి నరకాగ్నిలో నుండి పైకి లాగిన దేవుడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన పాపములను బట్టి, మన అతిక్రమములను బట్టి, మన దోషములు, మన యొక్క ఆజ్ఞ అతిక్రమములను బట్టి మనము ఆయనకు దూరస్తులమై ఉండినప్పుడు, పడిపోయినప్పుడు, అట్టి స్థితి నుండి మనలను లేవనెత్తి మనలను ఎత్తుకొని రక్షించిన దేవుడు, మనలను కనికరించిన దేవుడు, మనలను రక్షించిన దేవుడు. నా కొరకు కల్వరి సిల్వలో తన యవ్వన రక్తమును కార్చి తన పరిశుద్ధతను చాటుకొనిన దేవుడు, తన ప్రేమను చాటుకొనిన దేవుడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయనకు సమస్తములు సాధ్యములై ఉన్నవి. మనము ప్రార్థన చేయునప్పుడు నా చిత్తము కాదు నీ చిత్తమే జరగాలని మనము ప్రార్థన చేయాలి. అలాగునే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకప్పుడు మనము దేవునికి దూరస్తులమై ఉన్నాము. ఆయన మన కొరకు కాచినటువంటి రక్తమును బట్టి, చిందించిన రక్తమును బట్టి మనము ఆయనకు ఇప్పుడు దగ్గరగా ఉన్నాము. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి ఆయన మనలను ఎత్తుకొనుచు మనలను రక్షించువాడు ఆయనే. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్.